హే ఎవ్రీబడి, ఈ వీడియోలో మనం రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో చూద్దాం. ఆ సెంటెన్సెస్ ఏంటంటే, అరవటం వల్ల ఏం ఉపయోగం లేదు, ఇవన్నీ నీకు ఎలా తెలుసు, తమాషా చేయటం ఆపు, నీకు ఈరోజు ఏమైంది, తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది, నాకు ఏది నచ్చితే అది చేస్తాను, ఇప్పుడు టైం ఎంత అయింది, ఈరోజు మ్యాచ్ ఎవరు నెగ్గుతారు. ఈ 8 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సెంటెన్స్ నెంబర్ 1, అరవటం వల్ల ఏం ఉపయోగం లేదు. దీన్నే మనం ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో యూజ్ ఇన్ షౌటింగ్ అంటే అరవటం వల్ల ఏం ఉపయోగం లేదు. సో మనకు తెలిసిన వారు ఎవరైనా ఏదైనా ఒక గొడవ గురించి లేదా ఏదైనా ఒక విషయం గురించి అరుస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో యూజ్ ఇన్ షౌటింగ్ అని చెప్తే సరిపోతుంది. సెంటెన్స్ నెంబర్ 2, ఇవన్నీ నీకు ఎలా తెలుసు. దీన్నే మనం ఇంగ్లీష్లో హౌ డూ యూ నో ఆల్ దిస్. ఏదైనా ఒక విషయం గురించి ఎవరినైనా మనం అడగాలనుకున్నప్పుడు ఇవన్నీ నీకు ఎలా తెలుసు లేదా నువ్వు ఇవన్నీ ఎక్కడి నుంచి తెలుసుకున్నావు అని అడుగుతూ ఉంటాం. సో దీన్నే మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు హౌ డూ యూ నో ఆల్ దిస్ అంటే సరిపోతుంది. సెంటెన్స్ నెంబర్ 3, తమాషా చేయటం ఆపు. దీన్నే మనం ఇంగ్లీష్లో స్టాప్ కిడ్డింగ్ అని అంటాం. సో ఈ విధంగా మనం ఎవరినైనా ఆట పట్టిస్తున్నప్పుడు లేదా మనపై ఎవరైనా తమాషా చేస్తున్నప్పుడు ఈ విధంగా మనం ఇంగ్లీష్లో స్టాప్ కిడ్డింగ్ మీ లేదా స్టాప్ కిడ్డింగ్ అని చెప్పి యూజ్ చేయాలి. సెంటెన్స్ నెంబర్ 4, నీకు ఈరోజు ఏమైంది. దీన్నే మనం ఇంగ్లీష్లో వాట్ హ్యాపెన్ టు యూ టుడే అంటే ఈరోజు నీకు ఏమైంది. సో మన ఫ్రెండ్స్ ఎవరైనా వింతగా ప్రవర్తించినప్పుడు లేదా అదో రకంగా ప్రవర్తించినప్పుడు నీకేమైంది అంటూ ఉంటాం. సో ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పడానికి మనం వాట్ హ్యాపెన్ టు యూ టుడే అని యూజ్ చేస్తే సరిపోతుంది. సెంటెన్స్ నెంబర్ 5, తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీన్నే మనం ఇంగ్లీష్లో హిస్ ఫోన్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ అంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే ఈ విధంగా మనం ఇంగ్లీష్లో హిస్ ఫోన్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ అని చెప్పి యూజ్ చేయాలి. సెంటెన్స్ నెంబర్ 6, నాకు ఏది నచ్చితే అది చేస్తాను. దీన్నే మనం ఇంగ్లీష్లో ఐ డూ వాట్ ఎవర్ ఐ లైక్ అంటే నాకు ఏది నచ్చితే అది చేస్తాను. సో మనకు నచ్చిన ఏదైనా ఒక పని చేస్తాను అని చెప్పటానికి ఐ డూ వాట్ ఎవర్ ఐ లైక్ అని మనం ఇంగ్లీష్లో యూజ్ చేయాలి. సెంటెన్స్ నెంబర్ 7, ఇప్పుడు టైం ఎంత అయింది. దీన్నే మనం ఇంగ్లీష్లో వాట్ ఈజ్ ద టైమ్ నౌ లేదా వాట్ టైమ్ ఇజ్ ఇట్ నౌ అంటాం. అంటే ఇప్పుడు టైం ఎంత అయింది. మనం ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఇప్పుడు టైం ఎంత అయింది లేదా ఇప్పుడు సమయం ఎంత అయింది అని అడుగుతుంటాం. సో ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పడానికి వాట్ ఈజ్ ద టైమ్ నౌ అని చెప్పి మనం యూజ్ చేయాలి. సెంటెన్స్ నెంబర్ 8, ఈరోజు మ్యాచ్ ఎవరు నెగ్గుతారు. దీన్నే మనం ఇంగ్లీష్లో హూ విల్ విన్ టుడేస్ మ్యాచ్ అంటే ఈరోజు మ్యాచ్ ఎవరు నెగ్గుతారు. ఏదైనా ఒక క్రికెట్ మ్యాచ్ లేదా ఫుట్బాల్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు నెగ్గుతారు లేదా ఈరోజు ఎవరు విన్ అవుతారు అంటూ ఉంటాం. సో ఈ విధంగా చెప్పేదాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే హూ విల్ విన్ టుడేస్ మ్యాచ్ అని యూజ్ చేస్తే సరిపోతుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.